సార్ ఓఎల్ఎక్స్ మోసాలు అన్నది బాగా ఎక్కువగా వినిపిస్తుంటుంది, కనిపిస్తుంటాయి. ఆ బారిన పడుకుండాలంటే ఏం చేయాలండి? ఇప్పుడు ఓఎల్ఎక్స్లో యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే సార్, ఐఫోన్ ఎక్స్ ₹1,00,000 వాడు 10,000 పెడతాడు, లేకపోతే 20,000 పెడతాడు. మన వాళ్ళకు మినిమం చిన్న ఆలోచన లేకుండా 20,000 వస్తుంది కదా అని చెప్పి టప్ప అని పంపిస్తారు. ఎలా సార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని పంపిస్తారు. చాలు, ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే. ఎనీ క్రైమ్ చేయాలన్నా మనము విక్టిమ్ అవుతున్నాం అంటే దెర్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఫ్రమ్ అవర్ సైడ్. మన వీక్నెస్ వాడికి అంతే, సింపుల్ లాజిక్. మనం విక్టిమ్ అవుతున్నాం అంటే వాడు గొప్పతనం కాదు, 100% ఎదుటోడు గొప్పతనం కానే కాదు, మన వీక్నెస్. ఇప్పుడు ₹1,00,000 ఐఫోన్ 20,000 ఎందుకు వస్తుంది అనేది కామన్ సెన్స్ పనిచేస్తే దానికి విక్టిమే ఉండడు. ఇప్పుడు 45,000-50,000 రూపాయల బండి ఉంటుంది ఓఎల్ఎక్స్లో, సెకండ్ హ్యాండ్స్లో, రాజస్థాన్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది మళ్ళీ అది, లేకపోతే అవుట్ ఆఫ్ స్టేట్. అది కూడా వెరిఫై చేయకుండా 50,000 బండి 8,000 ఇస్తున్నా, 12,000 ఇస్తున్నా అంటే ఇమ్మీడియట్గా పాపం వీళ్ళేంది తొందరలో మన అత్యాశకో ఆశకో పేమెంట్లు చేస్తూ ఉంటారు. బండి చూసేది లేదు, ఆర్సీ చూసేది లేదు, మొబైల్ చూసేది లేదు, ఏది లేదు. ఎయిర్పోర్ట్లో పార్కింగ్లో కారు ఉందంటే మన కథం BMW కారు ఉందంటే అంతే. కారు ఉందనగా పరిగెత్తుకుంటే పోయి డబ్బులు కట్టడమే, అదంతా ఆన్లైన్ పేమెంట్లు ఉంటుంది. ఇవన్నీ కూడా జనరల్గా ఓఎల్ఎక్స్ మాకున్న ప్యాటర్న్ ఏంటంటే ఆపరేట్స్ ఫ్రమ్ రాజస్థాన్, భరత్పూర్. దెర్ ఆర్ సర్టెన్ ఏరియాస్ వేర్ అంటే మనకి ఇప్పుడు చేనేత కుటీర పరిశ్రమ ఎట్లుందో, ఇప్పుడు ఓటీపీ ఫ్రాడ్లకన్నీ సంబంధించి ఒక కుటీర పరిశ్రమ ఉంది, లైక్ జామ్తారా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఏరియాలో. భరత్పూర్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఏరియా ఈజ్ లైక్ ఎంఎస్ఎంఈ, అంటే స్మాల్ టైమ్ ఇండస్ట్రీ లెక్క అయిపోయింది. ఓఎల్ఎక్స్ అక్కడికి వెళ్ళి మేము అంటే అక్కడికి వెళ్ళడం పెనట్రేషన్ ఈజ్ లైక్ సంథింగ్ వెరీ డిఫికల్ట్. నార్త్లో ఇంతకు మీరు చెప్పినట్టు బాహుబలి ఎపిసోడ్లో చెప్పినట్టు కూడా భరత్పూర్ వెళ్తే లోకల్ పోలీస్ సపోర్ట్ అనేది ఆల్మోస్ట్ యూ ఎక్స్పెక్ట్ 0. చేయకపోగా మనకు నెగిటివ్గా జరుగుతుంది అన్నట్టు అక్కడ. ఇప్పుడు మా టీం వెళ్ళారు అక్కడికి లాస్ట్ 2 months బ్యాక్, 20 మంది వెళ్ళాము. వాళ్ళు మనల్ని తిట్టరు, చిన్న పిల్లలు ఉంటారు తీసుకొచ్చి టైర్ల కింద వేస్తారు. 100 మంది ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, ఇన్ఫాంట్స్ కిడ్స్ తీసుకొచ్చి మన కార్ల కింద వేసేస్తారు. మనం ఏ వెహికల్ వెళ్తే ఆ వెహికల్ వేస్తూ, ఎవరైతే మనకు అసిస్టెన్స్ చేయనీకి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, ఎస్ఐఓ కానిస్టేబుల్, ఆయన్ని బెదిరిస్తారు, నువ్వు ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి తీసుకొస్తావు వీళ్ళని. అంటే ఆల్మోస్ట్ లైక్ మనం ప్యారలైజ్ సిచ్యువేషన్. ఇట్ ఈస్ నాట్ ఎ మూవీ మేము పోయి కొట్టేసి తీసుకొచ్చే పరిస్థితి కూడా ఉండదు. మనం కొద్దిగా తేడా వేస్తే ఆల్మోస్ట్ మన లైఫ్ థ్రెట్గా. ఇప్పుడు నేను ఎంతో చెప్పిన బాహుబలి కేసులో కూడా లిటరల్ మేము పరిగెత్తుకుంటూ వచ్చినాం పోలీస్ స్టేషన్. అక్కడ ఎవడన్నా ఒక్కడొక్కసారి చేయకూడితే మాప్ సైకాలజీ ఎట్లుంటుందంటే, ఈ డజంట్ కేర్ వెదర్ ఐఎమ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఆర్ నాట్. నా మీద ఒక్కటి చేసిందంటే వరుసగా 100 మంది వేస్తారు, 100 మందిలో తేరుకునే లోపలనే డ్యామేజ్ అయిపోయింది. అంటే కొద్దిగా ఇంబ్యాలెన్స్ చేసినా, ఎవడు ఒక్కడాల మనకు తేడా తగిలినా, మనం కొద్దిగా అలర్ట్ లేకపోయినా రిస్క్లో పడతాం. ఇప్పుడు ఈ ఓఎల్ఎక్స్ కూడా అంతే, మేము పొద్దున్న లేస్తే ఇన్ని యాడ్స్ ఇవన్నీ ఇస్తున్నాం, బట్ స్టిల్ పీపుల్, ఇప్పుడు మనకున్న క్రౌడ్కు మనకున్న జనాలకు కూడా ఎంత ఇవ్వాలో మ్యాక్సిమం అవేర్నెస్ మేము ఇస్తున్నా కూడా ఇప్పుడు జరుగుతున్న వాళ్ళకి ఇప్పుడు ఇంత ఒక మేమేం చెప్తామంటే, మీరు ఏం కొనాలన్నా అమ్మాలన్నా ఇన్ని రోజులు ఏంది కొనేది ఉండే, ఇప్పుడు అమ్మేది ఉన్నా కానీ మళ్ళీ చేస్తారు ఇదే బ్యాచ్. ఇప్పుడు నేను నా ఫోన్ యాడ్లో పెట్టిన అనుకోండి, ఇది ఫర్ సేల్ అని, ఆ బ్యాచ్ మళ్ళీ అప్రోచ్ అవుతారు, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ఫోన్, నాకు గూగుల్ పే లేదు, నేను గూగుల్ పేనే వాడతా, నేను ఒక కోడ్ పంపిస్తున్నాను, మీరు అది ఎంటర్ చేసుకోండి, మీకు డబ్బులు డిపాజిట్ అవుతుంది. అదేంటి, అది మన అమౌంట్ రిసీవ్ చేసుకునేది అన్నట్టు, రిసీవ్ రిక్వెస్ట్. ఆ విషయం కూడా చదువుకోరు పైన కంటెంట్ ఇది ఏముంది అనేది చదువుకుంటే దాన్ని ఎంటర్ చేస్తారు, 20,000 30,000 ఎగిరిపోతాయి అకౌంట్లోకి. గూగుల్ పే ఈజీ పట్టుకోవచ్చు కదండి. అదే మనకు అక్యూజ్డ్ ఐడెంటిఫైడ్ ఫ్రమ్ భరత్పూర్, కొన్ని విలేజ్ మొత్తం అదే పనిలో ఉన్నారని మనకు అర్థమైంది. కానీ అక్కడ వెళ్ళి ట్రేస్ అవుతారు, మనం ఇంత కష్టం పికప్ చేయడం అనేది ఇట్ హాస్ బీన్ సో డిఫికల్ట్ ఫర్ అస్. ఇప్పుడు మా సార్ తోటి కూడా మేము మాట్లాడిన తర్వాత కూడా జాయింట్ ఆపరేషన్ చేయాలని సంథింగ్ ఈస్ మూవింగ్ ఆన్, లెట్ us see అది ఏం జరుగుతుంది అనేది. అంటే ఇకపై ఓఎల్ఎక్స్ మోసాలు పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఒకటి, ఎనీ డివైస్ మీరు యాడ్ చేసినా, మీరు కొనాలనుకున్నా, యూ హ్యావ్ టు విజిట్ దట్ ప్లేస్, ఆ పర్సన్ అడ్రస్ చూడాలా, ఏదైతే అమ్మకానికి ఉందో ఆ ప్రోడక్ట్ని మీరు కళ్ళతో చూసిన తర్వాతనే అమౌంట్ కట్టాలి. ఇంతకు మించిన రామబాణం ఆన్లైన్లో మాత్రం వర్చువల్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. రైట్, 100% ప్రొహిబిటెడ్. ఓకే, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on.
Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.